पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः 79వ పేజీ చివరి 5 లైన్లు చివరి నుంచి 4 లైన్లు నవ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యః నిదిధ్యాసితవ్యః మైత్రేయీ ఆత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేనేదం సర్వం విదితం యాజ్ఞవల్క్యుల వారు మైత్రేయికి అమృతత్వాన్ని పొందేటటువంటి మార్గాన్ని చెప్తున్నారు. అమృతత్వం అంటే మోక్షం. మామూలుగా మనం అనుకునే అమృతత్వం దేవతలు స్వీకరించే అమృతం కాదు. అమృతము అంటే మరణము లేనటువంటి ఆత్మను నేను అని తెలుసుకోవడమే అమృతత్వం. ఇమ్మోర్టాలిటీ అంటారు ఇంగ్లీష్లో. నేను మరణం లేనటువంటి ఆత్మస్వరూపాన్ని, నాకు పుట్టుక లేదు, మరణము లేదు, ఎన్నటికీ లేదు. ఎప్పటికీ పుట్టుక మరణం లేనటువంటి ఆత్మననే జ్ఞానాన్ని పొందడమే అమృతత్వం అని అర్థం. ఎప్పుడైతే యాజ్ఞవల్కుల వారు విద్వత్ సన్యాసం స్వీకరించాలని భావించి మైత్రేయికి చెప్పినప్పుడు, అప్పుడు మైత్రేయి అడిగింది, ఈ ధనం నాకు మీరు ఇచ్చినప్పటికీ నాకు సుఖం శాంతి అమృతత్వం లభిస్తుందా అంటే ఎన్నటికీ లభించదు అన్నారు. అప్పుడు మైత్రేయి అడిగింది, నాకు కూడా అమృతత్వాన్ని పొందే మార్గం చెప్పండి అన్నప్పుడు ఆత్మ విద్యను మొదలు పెడతారు. ఆత్మనే అందరూ ప్రేమిస్తారు, తనను తానే ప్రేమిస్తాడు మనిషి. ప్రతి మనిషి కూడా తనను తానంటే తను ఆత్మస్వరూపం తెలియకపోయినప్పటికీ కూడా, నేను ఎవరు అని నాకు తెలియకపోయినా కూడా నన్ను నేను ప్రేమిస్తున్నాను కదా, ఐ లవ్ మై సెల్ఫ్ అంటాం. నన్ను నేను అత్యధికంగా ప్రేమిస్తాను. నన్ను నేను అధికంగా ప్రేమిస్తున్నప్పుడు నా సంతోషానికి ఎవరెవరైతే కారకులవుతారో వాళ్ళందరినీ కూడా నేను ప్రేమిస్తాను. ఆత్మనస్తు కామాయ, భార్య కూడా ప్రియమవుతుంది తన కొరకే, భర్తకి తన కొరకే భార్యను ప్రేమిస్తాడు. భార్య కూడా భర్తని తన కొరకే, తన సుఖం కోసమే ప్రేమిస్తుంది. పిల్లలు కూడా అంతే, పిల్లల్ని కూడా మన కొరకే మనం ప్రేమిస్తాం. పశుపక్షాదులను కూడా మనకు సుఖాన్ని ఆనందాన్ని ఇస్తాయని చెప్పి వాటిని ప్రేమిస్తాం. ఇంతెందుకు మైత్రేయి, సర్వస్య కామాయ సర్వం న ప్రియం భవతి, వాటి కొరకు అన్నిటి కొరకు మనం వాటిని ప్రేమించాం. ఆత్మనస్తు కామాయ, నా సుఖం కోసమే అన్ని ప్రియం అవుతాయి నాకు. ఇది పరమ సత్యం. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ప్రతి మనిషి
తనను తాను ప్రేమిస్తాడు. ఇప్పుడు ఈ తనను తాను అనేది ఏమిటి అసలు? తనను తాను అన్నప్పుడు మనిషి శరీరం అనుకుంటున్నాడు, మనస్సు అనుకుంటున్నాడు. శరీరము కాదు, మనస్సు కాదని చెప్పి కొన్ని సందర్భాల్లో మనకు తెలుస్తుందని కొన్ని ఉదాహరణలు చెప్పాను క్రిందటి వారం. మనస్సు బాధగా ఉన్నప్పుడు మనస్సుని కాస్త ప్రశాంతంగా ఉంచడం కోసం ఏదైనా మనస్సును మర్చిపోయేటట్టుగా ఏదన్నా ఇవ్వండి అని అడుగుతాను డాక్టర్ని. కనుక మనస్సు కూడా నేను ఇష్టపడను, అది నాకు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇష్టపడతాను. కానీ మనస్సు బాధగా ఉండి మనస్సులు కష్టం ఉన్నప్పుడు గందరగోళంగా ఉన్న మనస్సు నుంచి ఎప్పుడైనా పారిపోదామనిపిస్తుంది, ఆ మనస్సు నుంచి కూడా. కనుక మనస్సు నేను కాదు, మనస్సు నాకు ఒక ఇన్స్ట్రుమెంట్. అది బాగా ఉన్నంతసేపు హాయిగా ఉంటా. శరీరము అంతే, ఈ శరీరం బాగా ఉన్నంతసేపు చాలా ఇష్టపడతాను ఈ శరీరాన్ని. ముసలితనం వచ్చే కొద్దీ అబ్బా ఇంకా దీని బాధ భరించలేము, ఎప్పుడు వదిలిపెడదామా అనిపిస్తుంది. కనుక శరీరము నేను కాదు, నా సుఖం కోసం శరీరం, నా సుఖం కోసమే మనస్సు, నా సుఖం కోసమే భార్య, నా సుఖం కోసమే భర్త, నా సుఖం కోసమే పిల్లలు, నా సుఖం కోసమే ఇల్లు, నా సుఖం కోసమే కారు, అన్నీ నా సుఖం కోసమే. నా సుఖం కోసమే ధనం, అన్నీ నా కొరకే. ఇది బయటికి చెప్తే బాగుండదని చెప్పి మనసులో చెప్పుకుంటూ ఉంటాం మనం. అప్పుడప్పుడు వ్యక్తం కూడా చేస్తూ ఉంటాం, బాహాటంగానే వ్యక్తం చేస్తూ ఉంటాం. దీనికి ఇంకొక ఉదాహరణ ఏమిటంటే, ఎట్లా తెలుస్తుంది మనల్ని మనం ఎక్కువ ప్రేమిస్తామంటే, మనం 10 మందిలో ఫోటో తీయించుకుంటే ఫ్యామిలీ ఫోటో, స్కూల్లో కానీ ఫస్ట్ ఏ ఫోటో చూస్తారు మీరు? మన ఫోటో చూసుకుంటాం. డియర్ భర్త గారి ఫోటో కూడా చూడం, కన్నా అని పిలిచి మన పిల్లల ఫోటోను చూడం. ముందు మన ఫోటో చూసుకొని తర్వాత మిగతా వాళ్ళకి చూస్తాం. దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది మనకు? మనల్ని మనం ప్రేమిస్తాం. ఇది విషయం. బయటికి చెప్తే బాగుండదని చెప్పి, అంతేకాదు నేను ఎక్కడున్నానో చెప్పు అని అడుగుతాం. ప్రతి వాళ్ళు నేను ఎక్కడున్నాను ఈ ఫోటోలో చెప్పు, 40 మందిలో ఎతకాలి. నువ్వు ఎక్కడున్నావు నేను చెప్పనా అని అనను, నేనెక్కడున్నాను నువ్వు చెప్పు అంటాం. ఇలా ప్రతి సందర్భంలో మనం ఆలోచిస్తే మన మీద మనకెక్కువ ప్రేమ అనేది విషయాన్ని చెప్పారు. ఈ మన మీద మనకు ప్రేమ ఉన్నదాన్ని ఆత్మ అని తెలుసుకున్నాం. శరీరం కాదు, మనసు కాదు, మిగతా బాహ్య వస్తువులు కాదు, నన్ను నేను ప్రేమిస్తాను. ఐ లవ్ మై సెల్ఫ్ అంటారు. అందుకని చిన్నప్పుడు ఆటలు ఆడేటప్పుడు లవ్ ఆల్ ప్లే అంటాం. తర్వాత లవ్ ఆల్ అని చెప్పి తర్వాత కొట్టుకుంటారు, ఇద్దరు ఫైటింగ్ అనమాట. ఎందుకంటే తర్వాత ఎట్లాగో పోట్లాడుకోబోతున్నారు కాబట్టి ముందు లవ్ ఆల్ ప్లే అంటారు. ఈ ప్రేమ అనేది ఇది సహజం, అదేదో దోషమేం కాదు. మనల్ని మనం ప్రేమించుకోవడం దోషం కాదు. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకుంటున్నది ఆత్మని కనుక అది తప్పేమీ కాదు. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ప్రేమించుకుంటున్నావు అంటే నువ్వు ఆత్మనే ప్రేమిస్తున్నావు. ఇప్పుడు ఆ ఆత్మను ఎలా తెలుసుకోవాలి అనేది ప్రశ్న. ఆత్మని ఎలా తెలుసుకోవాలి? అమృతత్వం అంటే మోక్షం, మోక్షం పొందడం అంటే ఆత్మ జ్ఞానం పొందడం. తెలుసుకున్న నేనైతే పరమాత్మనని తెలుసుకుంటాను, ఆత్మని నేను పరమాత్మనని తెలుసుకుంటాను. తెలుసుకున్న జ్ఞానం ఉన్న జీవాత్మ పరమాత్మ, జ్ఞానం లేని పరమాత్మ జీవాత్మ. జ్ఞానం ఉన్న జీవాత్మ పరమాత్మ అవుతాడు, జ్ఞానం లేని పరమాత్మ జీవాత్మ. అంతే అంతే అన్నాం. కానీ ఎంత కష్టం అర్థం చేసుకోవడం. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే నన్ను నేను అర్థం చేసుకున్నప్పుడు నేను పరమాత్మని, నన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు నేను జీవాత్మని. అది విషయం. పుట్టుకతోనే మనందరం కూడా మనల్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇక్కడే అపార్థాలు ఎక్కువ. ఇప్పుడు నన్నేనే అపార్థం చేసుకున్నాను, తర్వాత అపార్థాలన్నీ వస్తాయి. నన్ను అపార్థం చేసుకున్నానంటే అర్థం
అంటే ఏమిటి అర్థం? అపార్థం. అపార్థం అంటే ఏమిటి? సరిగా అర్థం చేసుకోలేకపోవడం. ఇక్కడ నన్ను నేను సరిగా అర్థం చేసుకోలేకపోవడం అపార్థం. ఇక్కడే అసలు మొదట్లోనే ఆదిలోనే హంసపాదు, ఆదిలోనే హంసపాదు, తర్వాత ఇంకా అన్ని అపార్థాలకు దారి తీస్తాయి మిగతా అవన్నీ కూడా. కనుక నన్ను నేను అర్థం చేసుకోకపోవడం వలన, నన్ను నేను అపార్థం చేసుకోవడం వలన, నన్ను నేను జీవాత్మగా అపార్థం చేసుకోవడం వలన నేను అన్ని అపార్థాలుగానే భావిస్తాను. ఇంకా దానికి చెప్పక్కర్లేదు, వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అట్లా వరుస లెక్కబెట్టి ఇంకెప్పుడు కూడా ఎందుకు వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు, వీళ్ళు అపార్థం చేసుకున్నారని అడగొద్దు. అసలు బేసిక్ అపార్థం జరిగిపోయింది ఎప్పుడో. మనల్ని మనమే అపార్థం చేసుకున్నాం. చూసారా తెలుగులో ఎంత మంచి పదం ఇది అండి. థీసిస్, వేదాంతం థీసిస్. పిహెచ్డి చేస్తూ ఉంటారు చూసారా, థీసిస్ చేస్తూ ఉంటారు. ఈ పిహెచ్డి చేయి మొదట. నిన్ను నువ్వు అపార్థం చేసుకున్నప్పుడు నీకు అన్ని అపార్థాలుగానే కనపడతాయి ప్రపంచంలో. వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు, వీడు నన్ను అపార్థం చేసుకున్నారు, భర్త భార్యని, భార్యని భర్త, పిల్లలు తల్లిదండ్రుల్ని, ఇరుగు పొరుగు అందరూ ఒక్కటేమిటి రెండేమిటి అన్ని అపార్థాలు. లెక్కల్లో చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి కదండి. చివరి ఆన్సర్ వచ్చే వరకు మనకు స్కూల్లో చేసేటప్పుడు 2 పేజీల వరకు వెళుతుంది లెక్క. వెళ్ళి ఎక్కడో వస్తుంది ఆన్సర్ చివరిలో. ఎన్ని స్టెప్స్ వేస్తాం? ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అట్లా వేస్తూ వస్తాం. చివరికి ఆన్సర్ వస్తుంది. మొదటి స్టెప్ తప్పేసామనుకోండి, వేసుకుంటూ పోతూనే ఉంటాం. చివరికి ఆన్సర్ వచ్చింది అని టీచర్ గారికి చూపిస్తే, ఏమిట్రా నీ ఆన్సర్ ఇది, తప్పు ఆన్సర్. ఎక్కడ తప్పుపోయిందండి అన్నాడు. ఫస్ట్ స్టెప్లోనే తప్పుపోయింది. ఇది మనం కూడా మన ఆత్మస్వరూపాన్ని అపార్థం చేసుకున్నాం. శరీరం నేనని, మనస్సు నేనని అభిమానాన్ని పెంచుకొని ఈ భార్య భర్త పిల్లలు నేను కూతురు అనేటువంటి భావన సత్యం అనుకొని ఆ అపార్థం వలన మనుషుల్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ అపార్థం జరగడం వలన అక్కడ అన్ని రిలేషన్స్లో కూడా అపార్థాలే వస్తాయి. ఈ థీసిస్ మీకు ఎక్కడా యూనివర్సిటీలో ఎవరు చెప్పరు. ఒక్క వేదాంతంలోనే యాజ్ఞవల్కుల వారు చేసినటువంటి థీసిస్. ఒక స్టూడెంట్ ఎవరంటే మైత్రేయి. ఇప్పుడు మనం ఆ థీసిస్ చదువుతున్నాం. సరే, ఇప్పుడు అపార్థం చేసుకోకుండా ఉండాలి నన్ను నేను అంటే ఏం చేయాలి? నువ్వు ఆత్మని అని తెలుసుకో, అంతే. అపార్థం చేసుకోవడం వల్ల వచ్చిన దుఃఖాలే ఇవన్నీ. ఈ మరణం, జననం, ఇవన్నీ బాధలు ఉన్నాయి చూసావా, దుఃఖాలు, భయం, రకరకాలుగా లిస్టు చెప్తావు కదా, నీకు తెలియని లిస్టా అంటారు. అవన్నీ కూడా ఈ ఒక్క అపార్థం వల్లనే. ఆత్మనని నేను తెలుసుకోక నన్ను నేను అపార్థం చేసుకోవడం వలన శరీరం అని నేను తప్పుగా నన్ను భావించుకొని శరీరానికి సంబంధించిన సంబంధాలన్నీ నిజమనుకొని నా జీవితం అంతా కూడా దుర్భరం చేసుకుంటున్నాను. ఇంకెక్కడ ఆనందంగా ఉంటాం? ఒకవేళ నువ్వు ఆనందంగా ఉన్నా కూడా అది టెంపరీ ఆనంద, అది నిజమైన ఆనందం కాదు. ఈ అపార్థం వలన, ఇది అపార్థం అని తెలియక నువ్వు ఏదో తాత్కాలికమైనటువంటి ధనం వలన, ఇల్లు వలన ఏదో ఆనందం అనుభవిస్తామే అప్పుడప్పుడు. ఆ తేనె బొట్టులాగా కథ తెలుసు కదా, గుర్తుందా? అది గుర్తుంచుకోండి. వాడు ఆ బావిలో పడుతూ ఆ వేడ పట్టుకొని ఏళ్లాడుతున్నాడు. ఆ తేనె బొట్టు నోట్లో పడుతున్నది. గుర్తు లేకపోతే గుర్తు చేసుకోండి, నేను చెప్పను మళ్ళీ కథ. ఆ తేనె బొట్టుని ఆహా ఎంత ఆనందం, కింద మొసలి పైన పులి, ఒకటి వృద్ధాప్యం, ఒకటి మరణం, ఈ 2 వ్యాధి మధ్యలో ఇవన్నీ బాధలు. ఈ మధ్యలో ఆ కాస్త పిల్లవాడి ఆనందం, మనవడి ఆనందం, ఇల్లు ఆనందం, కారు ఆనందం, ఈ తేనె బొట్టు లాంటిది. ఈ ఆనందాన్ని చూసుకొని ఆహా ఎంత గర్వపడతాం. యవ్వన గర్వం, ధనగర్వం, విద్యాగర్వం, పరివార గర్వం, ఈ గర్వాలతో మనిషి
ఆ ఆనందంలో కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆనందం లేదు మనిషికి. వివేకవంతుడైన వాడు ఇది తుచ్చమని తెలుసుకుంటాడు. ఆ ఆనందం, ఆ తేనె బొట్టు లాంటి ఆనందం, విషయానందం, పుత్ర ఆనందం, పుత్రీ ఆనందం, పత్ని ఆనందం, పతి ఆనందం, కారు ఆనందం, గృహ ఆనందం, లడ్డు ఆనందం, సినిమా ఆనందం, సీరియల్ ఆనందం, చంద్రహారం ఆనందం, పట్టుచీర ఆనందం, చెప్పుకుంటూ పోతే లిస్ట్ నాన్ ఎండింగ్, అంతులేదు. ఇటువంటి ఆనందం తుచ్చమని తెలుసుకొని వేదాంత శాస్త్రానికి వస్తారు. వచ్చినప్పుడు ఆత్మావా అరే ద్రష్టవ్య, ఆత్మని తెలుసుకో మైత్రేయి. తెలుసుకోవాలంటే ఏం చేయాలండి అన్నారు. శ్రోతవ్య, శ్రవణం చేయాలి. ఆత్మని గురించి గురుముఖంగా ఆత్మ అంటే ఏమిటి, ఈ ఆత్మస్వరూపం ఏమిటి, ఎలా ఉంటుంది, అసలు ఆత్మను తెలుసుకోవడం అంటే ఏమిటి అసలు అనే విషయాన్ని కూలంకషంగా శాస్త్రంలో బోధింపబడింది. అది గురువుగారు మాత్రమే చెప్పగలరు. ఏ గురువైతే తన గురువు దగ్గర చదువుకొని వస్తారో, శిష్యుడిగా ఉండి శాస్త్రాన్ని పద్ధతిగా చక్కగా సిస్టమేటిక్గా చెప్పగలుగుతారో ఆ గురువు దగ్గర శ్రోతవ్య. అజ్ఞానం పోతుంది, అప్పుడు అపార్థాలన్నీ పోతాయి. అజ్ఞానమే అపార్థం. అజ్ఞానం ఉన్నంత వరకు మనిషికి సుఖం అనేది లేదు. కనుక ఆత్మ నేను అనే అజ్ఞానం ఉన్నది. నాకు ఆత్మ నేను అనేటటువంటి జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. శరీర అభిమానమే అజ్ఞానం. కనుక అటువంటి అజ్ఞానం పోవాలి అంటే శ్రోతవ్య, శ్రవణము చెయ్యవలసినది అని అర్థం. 2 మంతవ్య, మననం కూడా చెయ్యవలసి ఉంటుంది. తంతు ఔపనిషదం పురుషం పృచ్ఛామి. ఔపనిషదం పురుషం అంటే ఆత్మని గురించి తెలుసుకోవడం, ప్రశ్నించాలి గురువుగారిని. నాకు ఆత్మ గురించి చెప్పండి, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వండి అని అడగాలి. ఏదో గురువుగారు వస్తున్నారు కదా, చెప్తున్నారు కదా అని చెప్పి కూర్చోవడం, విండిపోవడం, వెళ్ళటం కాదు. గురువుగారిని మనం నాకు ఈ ఆత్మవిద్యని ఇవ్వండి అని అడగాలి. నోరు తెరిచి అడగాలి. అడిగితే అప్పటి నుంచి మనకు నిజమైనటువంటి బోధ, నిజం మొదలవుతుందన్నమాట. అలా జ్ఞానం కొరకు. తర్వాత మననం దేనికంటే మన సంశయాలన్నీ పోవడం కోసం, సంశయాలు పోయి బాగా కన్విక్షన్ రావడం కోసం మననం చెయ్యాలి. చెప్పిన దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీక్ తెరుస్తాం పుస్తకం, అట్లా కాకుండా అదే చింతన చేస్తూ ఉండాలి. చెప్పిన విషయాన్ని మననం చేస్తూ ఉండాలి. పాఠాలు వల్లె వేయడం అంటారు. వల్లె వేయడం, మనస్సులోనే వల్లె వేస్తాం చూసారా పాఠాలు. పిల్లలు ఎలా వల్లె వేస్తారు మనస్సులోని, అలా మనం కూడా మహావాక్యాన్ని ఏం చెప్పారు ఉపనిషత్తులో అని కూర్చొని ఆ సీడీ పెట్టుకొని నోట్స్ రాసుకుని మళ్ళీ మళ్ళీ చదువుతూ రోజుకి ఇన్ని గంటలని ఇవ్వాలి మననానికి. అలా చేస్తే ఆ సంశయాలన్నీ పోతాయి. అప్పుడు నిశ్చయ జ్ఞానం వస్తుంది. నిశ్చయ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాత వాసనలు కొన్ని ఉంటుంటాయి. జీవభావం పోదు అంత తొందరగా, విపరీత భావనలు ఉంటుంటాయి. హ్యాబిచువల్ నోషన్స్ అంటారు. కొద్ది రోజులు మనకు సింక్ దగ్గర పంపు రాకపోతే బకెట్ పెట్టుకుంటాం. సింక్లో నీళ్లు రాకపోతే ఏదైనా అబ్స్ట్రక్షన్ అయ్యి ఏం చేస్తాం, బకెట్ పెట్టుకుంటాం, మగ్గు పెట్టుకుంటాం. ఆ సింక్ రిపేర్ అయిన తర్వాత కూడా బకెట్ తీసేస్తాం. బకెట్ తీసినా కూడా అలవాటు ప్రకారం ఏం చేస్తాం, కిందికి వంగుతాం ఆ బకెట్ మగ్గు కోసం. పంపు పనిచేస్తోంది కదా. పంపు పని చేయనప్పుడు ఏం చేస్తామంటే పంపు తిప్పుతూనే ఉంటాం. పంపు పనిచేయడం లేదని తెలుసు, 4 రోజులైనా 5 రోజులైనా మళ్ళీ ఆ పంపు తిప్పుతాం చేయగడుక్కోవడానికి. అరే పంపు రాదని తెలుసు కదా. అలవాటు అండి. ఆ అలవాటే విపరీత భావన. అలవాటు, పొరపాటు, గ్రహపాటు. ఇదే గ్రహపాటు అంటే.
కనుక ఈ విపరీత భావన అంటే ఏమిటి? ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి జీవభావం, నేను జీవుణ్ణి, నాకు పాపం ఉన్నది పుణ్యం ఉన్నది, నాకా మోక్షమా వస్తుందా, నేనా మోక్ష పొందేదని, ఇవన్నీ ఉంటాయి లోపల ఎక్కడో. మనం విన్నదంతా ఎక్కడో పేలాల పిండి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. పేలాల పిండి తెలుసు కదా, ఉఫ్ గాలి వస్తే ఎగిరిపోతుంది, అది పొట్టు. మన నాలెడ్జ్ కూడా అంతే. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శరీరానికి బాధ వచ్చినప్పుడు మర్చిపోతాం. నేను శరీరం కాదని గుర్తుండదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, అప్పుడు మర్చిపోతాం కరెక్ట్గా. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే విపరీత భావన పోవాలి. విపరీత భావన పోతే కానీ మనిషికి ఆ ఆత్మ స్థిర ప్రజ్ఞత రాదు. దానికి ఏం చేయాలి? నిదిధ్యాసితవ్య అన్నారు. శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య. అజ్ఞాన నివృత్తి కోసం శ్రోతవ్య. తవ్య ప్రత్యయం అంటే ఏమిటి? నువ్వు వినవలసినది అన్నారు. శాస్త్రం శ్రవణం చెయ్యి. శ్రోతవ్య. షుడ్ అంటారు చూసారా ఇంగ్లీష్లో. యూ షుడ్ లిజన్, యూ షుడ్ రిఫ్లెక్ట్ అపాన్, యూ షుడ్ కాంటెంప్లేట్ అపాన్. దట్ ఈస్ కాల్డ్ తవ్య. శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య. ఎవరు? మైత్రేయి. ఓ మైత్రేయి అని ఆయనకి చెప్తున్నారు, ఆవిడకి, భార్యకి. అప్పుడు మనం ఏం చేయాలి? మైత్రేయికి చెప్తున్నారు, మనకు కాదనుకోకూడదు. మనకు కూడా చెప్తున్నట్లే ఇండైరెక్ట్గా. అలా అయితే ఏమిటి అన్నారు. ఏమండి, ఇప్పుడు ఈ ఆత్మని పొందకపోతే ఏమిటి, తెలుసుకోకపోతే ఏమిటి, ఏమవుతుంది? నాకేం అక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను, ఆనందంగానే ఉన్నాను అని అనుకుంటావా? ఆ తర్వాత చెప్తాను. ఒకవేళ అట్లా కనుక అన్నావంటే ఏమవుతుందో చెప్తాను. చాలామంది అంటుంటారు, నాకు మోక్షం ఇవన్నీ అక్కర్లేదు, నేను మంచి మనిషిగా జీవిస్తున్నాను, నాకు ఇది చాలు అనేవాడు చాలామంది ఉన్నారు లోకంలో. వాళ్లే కదా ఎక్కువ. నేను భక్తి, దేవుడు పూజిస్తాను, గుడికి వెళ్తాను రోజు, ఇవన్నీ ఏమిటి? క్లాసులు కూర్చోవడం, నోట్స్ రాసుకోవడం, ఇవన్నీ ఏంటి అసలు? పిచ్చి అంటారు, మనల్ని పిచ్చి అంటారు వాడి పైగా. ఇవన్నీ ఏం అక్కర్లేదు. అందుకని చాలామంది ఆ స్తోత్ర పారాయణాలు కంఠపాఠం చేసి రోజు స్తోత్రాలు చదవడమే ఇంకా పుణ్యం పురుషార్థం అనుకుంటుంటారు. ఇదంతా ఏం అక్కర్లేదు, వినక్కర్లేదు. చూడండి, ఎవరు రారు అందుకే క్లాస్కి. వాళ్ళకేంటంటే వాళ్ళు అనుకున్నది ఏదో అది గొప్ప అనుకుంటుంటారు వాళ్ళు. అందుకని ఎంతో జన్మల సుకృతం ఉండాలి ఇక్కడికి రావాలంటే. అంత తొందరగా లోపలికి రాలేరు అందరూ. అక్కడేం టికెట్ లేదు, సెక్యూరిటీ లేడు, ఎవడు లేడు. ఇన్విజిబుల్గా ఒకళ్ళు ఉంటారు అక్కడ, ఇన్విజిబుల్గా. ఆ పుణ్యం ఉన్న వాళ్ళే అక్కడి నుంచి లోపలికి వస్తారు. ఇక్కడికి రాలేరు అందరూ రాలేరు. ఎవరు లేరు ఆపేవాళ్ళు అక్కడ. అయినప్పటికీ కూడా రారు. ఎందుకంటే అక్కడ ఏదో ప్రారంధం ఆపుతున్నది వాళ్ళని రానివ్వకుండా. పాప ప్రారంధం. అర్థమైందా? ఇంకా ఇది అర్థం కావాలంటే ఇంకా 10 ఏళ్ళు పడుతుంది, పర్వాలేదు, వెయిట్ చేయండి. ఇంకా అర్థం కావాలంటే అరే దర్శనేన ఆత్మనోవా అరే దర్శనేన. ఈ ఆత్మను తెలుసుకోవడం వలన, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడం వలన, శ్రవణేన దీనికి శ్రవణం చేయడం వలన, మత్యా మననం చేయడం వలన, విజ్ఞానేన నిధిధ్యాసనం చేయడం వలన, ఇదం సర్వం విదితం. అన్నీ తెలుసుకున్నట్లే. ఈ ఆత్మని గురించి చదివి మననం చేసి నిధిధ్యాసనం చేసి నేను ఆత్మనని గ్రహించావనుకో అన్నీ తెలుసుకున్నట్లే మైత్రేయి. ఇంకా నీకు తెలియనిదంటూ ఏమీ లేదు. ముండకోపనిషత్తులో ఆ స్టూడెంట్ అడుగుతాడు కదా, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని శౌనకుడు అడుగుతాడు అంగిరసుణ్ణి. హే గురు, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు నాకు చెప్పండి అంటాడు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి. ఫిజిక్స్ తెలిస్తే కెమిస్ట్రీ తెలియదు, కెమిస్ట్రీ తెలిస్తే కంప్యూటర్ తెలియదు, కంప్యూటర్ తెలిసిన వాడికి క్రికెట్ తెలియదు, క్రికెట్ తెలిసిన వాడికి డ్యాన్స్ తెలియదు, డ్యాన్స్ తెలిసిన వాడికి సంగీతం తెలియదు. ఇది తెలిస్తే అది తెలియదు, అది తెలిస్తే ఇది తెలియదు. కానీ ఆత్మజ్ఞానం ఉన్నవాడికి అన్నీ తెలుసుకున్నట్లే.
అట్లయితే ఇంక వంట చేయడం కూడా వస్తుందండి వాళ్ళకి, అట్లా అడగకూడదు. అట్లాంటివన్నీ కాదు. అసలు ఈ యొక్క సృష్టి ఏమిటి, ఈ సృష్టికి ఆధారం ఏమిటి, ఇది ఎలా వచ్చింది, ఇది ఎవరు చేశారు, ఒకవేళ దేవుడు చేస్తే ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఎవరు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఇటువంటివన్నీ కూడా తెలుసుకుంటే మిగతా అవన్నీ తెలిసినట్లే. ఆభరణము గొలుసు చూస్తే రింగు తెలియదు, రింగు చూస్తే గొలుసు తెలియదు, చైన్ తెలియదు, గాజులు తెలియదు, ఒకటి తెలుసుకుంటే ఇంకోటి తెలియదు. బంగారం తెలుసుకుంటే అన్ని ఆభరణాలు తెలిసినట్లే కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేదం సర్వం విదితం. విజ్ఞానేన అంటే నిధిధ్యాసనం చేయడం వలన ఇదం సర్వం విదితం, ఇదంతా తెలిసినట్లే, ఈ సృష్టి మొత్తం నువ్వు తెలుసుకున్నట్లే. ఎలా తెలుస్తుందండి అట్లా అంటే, ఇంకా నాకు ఏమి తెలియదు అనే ఒక పరిచ్ఛిన్న భావన, లిమిటేషన్ ఉండదు నీకు. అది పూర్ణత్వం అంటే, కంప్లీట్నెస్ అంటారు దాన్ని. ఇప్పుడు చూడండి, మిగతా చదువులు చదువుకున్న వాళ్ళకి కొంత నాకు అది తెలియలేదే, ఇది తెలియలేదే, నాకంటే గొప్పగా నీకు తెలిసే నాకు తెలియలేదని బాధ ఉంటుంది. చూడండి, ఎంత నోబెల్ ప్రైజ్ వచ్చిన వాడికైనా నాకంటే ఇంకా బాగా చదువుకున్నవాడున్నాడు, ఆయనకి ఇంకా తెలుసు అనే ఒక పరిమితి ఉంటూనే ఉంటుంది. కానీ ఈ జ్ఞానం వస్తే ఇంకా ఆ వ్యక్తికి ఎటువంటి లోటు ఉండదన్నమాట. నాకు ఇది తెలియలేదు అనే బాధ ఉండదు, ఏమీ ఇంకా పైన తెలుసుకోవాల్సిందంటూ ఏమి ఉండదు. అటువంటి తృప్తి వస్తుంది, అటువంటి తృప్తి వస్తుందన్నమాట. అందుకని స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పేటప్పుడే కృష్ణ పరమాత్మ చెప్పారు, ఆత్మతృప్త అన్నారు. ఆత్మజ్ఞానం వలన తృప్తి పొందుతాడు మనిషి. ఇంకా ఏది పొందినా తృప్తి రాదు మనిషికి ప్రపంచంలో. ఏమండి, నేను ఇప్పుడు తృప్తిగానే ఉన్నానండి, నాకు కారు ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, బాగుంది, అంతా బాగుంది, తృప్తిగానే ఉన్నాను. ఎంతకాలం? పర్మనెంటే అనుకుంటానండి అన్నాడు. అనుకుంటానంటావేంటి మళ్ళీ? శాశ్వతమా నీ తృప్తి అని అడిగితే సందేహమేనండి అన్నాడు. మా తృప్తి శాశ్వతమే, ఎప్పుడు పరమాత్మ ఆనందం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఇదంతా కష్టం అండి. ఇప్పుడెల్లా పోయి ఏం చదువుతాం పుస్తకాలు, ఆల్రెడీ ముసలోళం అయిపోయినాం, మాకెందుకు ఇదంతా కూడా, అర్థమయ్యి అర్థం కాక ఈ కష్టపడటం, కూర్చోవాలి, నమస్కారం చేయాలి, వచ్చిన తర్వాత చేయకపోతే ఏమనుకుంటారని భయం, ఇవన్నీ ఎందుకండి? ఏదో మా పాటికి మేము టీవీ ముందు కూర్చుంటాం, కాస్త కాళ్ళ మీద కాలు వేసుకొని హాయిగా పకోడీలు తింటూ సీరియల్ చూస్తూ కూర్చుంటాం అని అంటారా అంటే, యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు మైత్రేయికి నెక్స్ట్ మంత్రంలో, ఎవరైనా సరే ఈ ఆత్మవిద్య తెలుసుకోకుండా ఈ చూసే ప్రపంచంలో కొన్ని వస్తువులను కొన్నిటిని వేరుగా చూస్తూ ఉంటాడో, నిరాకరిస్తాడు అన్నమాట. ఎప్పుడైతే అవతల వాళ్ళని, అవతలి వస్తువుల్ని నిరాకరిస్తూ ఉంటాడో, తాను వాటి నుంచి వేరుగా చూసుకుంటూ ఉంటాడో, అప్పుడు ఆ వ్యక్తికి మోక్షం రాదన్నాడు. అది చెప్పబోతున్నారు, తర్వాత పేజీలో చదువుతాం. 81వ పేజీ. ఇక్కడి నుంచి ఇదంతా కూడా చాలా ముఖ్యమైన శ్లోకాలు. బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మనో బ్రహ్మవేద త్రాత్మనో బ్రహ్మవేద క్షత్రం తం పరాదాత్ యోన్యత్ర ఆత్మనః క్షత్రం వేద లోకాస్తం పరాదుః యోన్యత్రాత్మనో లోకాన్ వేద దేవాస్తం పరాదుః యోన్యత్రాత్మనో దేవాన్ వేద భూతాని తం పరాదుః
యోన్యత్రాత్మనో భూతాని వేద సర్వం తం పరాదాత్ యోన్యత్రాత్మనః సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోకాః ఇమే దేవాః ఇమాని భూతాని ఇదం సర్వం యదయమాత్మా ఇది తప్పనిసరిగా పొందదగినటువంటి జ్ఞానం. ప్రతి ఒక్కరు మనిషి పుట్టిన ప్రతివాడు పొందదగినది ఏమైనా ఉంటే ఈ ప్రపంచంలో ఆత్మవిద్య, ఆత్మజ్ఞానమే మనిషిగా పుట్టిన తర్వాత పొందవలసినది. ఇంకా రెండవదంటూ ఏమి లేదు అసలు. ఇది పొందితే అన్నీ పొందినట్లే. ఈ ఆత్మజ్ఞానం గనక పొందకపోతే మనిషిగా పుట్టిన తర్వాత ఎన్ని పొందినా పొందనట్లే. ఎన్ని పొందినా కూడా చదువులు, ఉద్యోగం, ధనం, ఇల్లు, వాకిలి, అన్ని పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఎన్ని ఉన్నా కూడా మనిషికి ఈ ఆత్మజ్ఞానం పొందనంత వరకు కూడా స్థిమితం ఉండదు. మనస్సు స్థిమితం ఉండదు. అన్నీ ఉన్నాయండి కానీ మనస్థిమితం లేదంటాడు. ఎందుకంటే పొందవలసినది పొందకపోవడం వలన. ఎలా తెలుస్తుంది అంటే చూడు, లోకంలో ధనవంతులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏ లోటు లేదు, ఏం తక్కువ లేదు. కానీ ఆనందంగా ఉన్నావా అని చెప్పి ఇంటర్వ్యూ అడిగితే కానీ అంటుంటాడు. అన్నీ చెప్పిన తర్వాత అది ఉన్నాయి ఇది ఉన్నాయి కానీ ఏమిటి, అది ఆ పరిమితి ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ పోతాయేమోనని భయం అండి అంటాడు. అన్నీ ఉన్నాయి కానీ ఇవి ఎప్పుడు పోతాయేమో. ఇప్పుడు యవ్వనం ఉంది, ఉత్సాహంగా ఉన్నాను, ఇప్పుడు ఒకరోజు ముసలితనం వస్తుంది కదా, అప్పుడు ఎట్లా? మా పిల్లలిద్దరు అమెరికాలో ఉన్నారే, నన్ను ఎవరు చూస్తారు అనే దిగులు, బాధ. పిల్లలు దూరంగా ఉన్నారే అని బాధ. వాళ్ళు సెటిల్ అవ్వాలి కదండి, వాళ్ళు బాగా సంపాదించుకోవాలి కదా, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి కదా అన్నాడు. సరే, వాళ్ళకి ఫ్యూచర్ కోసం పంపించావు అమెరికా, దూరాల్లో ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు. ఏమిటి ఫ్యూచర్? వాట్ ఈజ్ ఫ్యూచర్? 4 ఇడ్లీ తినడం కోసం, ఒక బంగ్లా కొనుక్కోవడం కోసం ఫ్యూచరా? ఇంకా వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు వెస్ట్రన్ ఎడ్యుకేషన్లో, మళ్ళీ ఎంసీలు ఎంబీఏలు చదివిస్తారు. అది ఫ్యూచరా? అంటే జీవితం యొక్క గమ్యం ఏమిటో తెలుసుకోకపోవడం వలన ఒక ఇల్లు కొనుక్కోవడం, ఒక కారు కొనుక్కోవడం, సినిమాలకు వెళ్ళడం, కాస్త జాలీగా టూర్ చేయడమేనా జీవిత పరమావధి? వాళ్ళకి ఇక్కడ ఫ్యూచర్ లేదుట. ఏమోటో ఇక్కడ ఫ్యూచర్ లేకుండా ఏమైపోయింది? ఇక్కడ బాగానే ఉన్నాగా, తింటూనే ఉన్నాగా, ఇంకా ఫ్రెష్గా వండుకొని తింటున్నాం, అక్కడని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. నిన్న ఒక ఆయన చెప్తున్నారు, ఏం బిజినెస్ చేస్తారండి మీరు అని అడిగితే, ఏముందండి అన్నీ ఫ్రీజ్ చేస్తూ ఉంటాం అన్నాడు. ఏం ఫ్రీజ్ చేస్తుంటారంటే, కూరగాయలన్నీ ఫ్రీజ్ చేస్తాం, కట్ చేసి వస్తాయి మాకు. వాడక్కడ ఫ్రీజర్లో పెట్టి 20 సెంటీగ్రేడ్లో ఫ్రీజర్లో పెట్టి జబల్పూర్ నుంచి, ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతాయో అవన్నీ ఫ్రీజ్లో పెడతాడు వాడు. 20 డిగ్రీల సెంటీగ్రేడ్లో పెట్టి వాటిని ముక్కలు కంటే ఒకసారి ఉడకబెట్టి కట్ చేసి, నేను చెప్పలేదండి, ఆయన ఆ బిజినెస్ చేసి ఆయనే చెప్పాడు. అవన్నీ బాయిల్ చేసి కట్ చేసి ఫ్రీజర్లో పెట్టేసి ప్యాక్ చేసి వస్తాయి ఇక్కడికి. వస్తే తొందరగా పాడైపోయేవి అయితే ఫ్లైట్లో వస్తాయిట, మామూలుగా అయితే వ్యాన్లో వస్తాయి, అట్లా వస్తాయి అన్నాడు. వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే, మళ్ళీ నేను ఫ్రీజర్లో పెడతాను, మళ్ళీ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఫ్రీజర్లో పెడతానన్నాడు.
పెట్టి ఏం చేస్తారంటే 360 రెస్టారెంట్లకి సప్లై చేస్తానన్నాడు. ఎక్కడంటే మద్రాసులో, చెన్నైలో 360 రెస్టారెంట్స్కి నేను సప్లై చేస్తాను, ప్రతిరోజు పంపిస్తూ ఉంటాం. వాళ్ళు ఏది అడిగితే ఆ వెజిటబుల్స్, ఈ బఠానీలు ఉన్నాయి చూసారా, ఆ మెనూ ఇస్తారు వాళ్ళు. హోటల్కి పోగానే మెనూ ఇస్తాడు, అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. వాడు ఏ ఐటమ్ అడిగితే హోటల్ వాడు అది సప్లై చేయాలి. బఠానీలు అన్ని సీజన్లో రావు కదా, అందుకని వీడేం చేస్తాడంటే బఠానీలు సీజన్లో వచ్చినప్పుడు 2 నెలలు వస్తాయి సీజన్లో, తర్వాత 8 నెలలకి సరిపడా ఫ్రీజ్ చేసి పెడతాడు. వీడికి ఎందుకు అది అడగడం ఇష్టం, సీజనల్గా అడగచ్చు కదా ఫుడ్, ఆహా అది తినాలి నేను, ఉన్నది కదా ఇందులో. బట్టర్ చీజ్ అంటాడు, అది ఢిల్లీ నుంచి వస్తుంది, అది నెల రోజుల కిందట ఎప్పుడో ప్యాక్ చేసింది, అది ఫ్రీజర్లో పెట్టి 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 వీడికప్పుడు వేస్తారనమాట. ఏమిటి అదేమిటి బట్టర్, పన్నీర్, పన్నీర్ రకరకాల చేస్తా, ఆ పేర్లని నాకు తెలియదు, మేము తినాం కాబట్టి. ఇవన్నీ పోయి అడుగుతాడు కూర్చొని స్టైల్గా ఆర్డర్. వాడేం చేస్తాడు, వాడు ఫ్రీజర్లో పెడతాడు. 3 ఫ్రీజర్లో నుంచి వస్తాయండి ఇప్పుడు. అక్కడ ఫ్రీజర్, ఇక్కడ ఫ్యాక్టరీలో ఫ్రీజర్, హోటల్లో ఫ్రీజర్, అప్పుడు స్టవ్ మీదకి వెళుతున్న తర్వాత 3 చోట్ల ఫ్రీజర్లోకి వెళ్ళిన తర్వాత స్టవ్ మీదకి వెళ్ళి అది నీ పొట్టలోకి పోయిన తర్వాత ఎట్లుంటుంది. ఇదండి ఫ్యూచర్ట, ఆ పిల్లలకి ఫ్యూచర్ట. ఇట్లాంటి బతుకులు బ్రతుకుతున్నాం తెలుసా మనం. ఇది ఒక ఆరోగ్యం, ఆనందం అనుకుంటాం మనం. ఒక్కటి కాదు, ఒక ఆహార పదార్థం కాదు, అన్ని పదార్థాలు అంతే. ఇప్పుడు మోడర్న్ హోటల్స్లోకి వెళ్ళి సాటర్డే సండే స్టైల్గా పోయి కూర్చుంటారు అక్కడ. ఇంట్లో కూర్చొని చేసుకోరు. ఇప్పుడు దోశ పిండి ఏమిటి, ఇడ్లీ పిండి ఏమిటి, అన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి, మీకు అప్పటికప్పుడు రుబ్బిస్తాడా ఏమిటి. ప్యాకెట్ పాలు కూడా ఆనందంగా కొనుక్కుంటాం, ఎప్పుడు చేశాడో. రోగాలు రాక ఏమొస్తాయి, అందుకని అన్ని డాక్టర్లు పెరిగిపోతున్నారు, అన్నీ పెరుగుతున్నాయి. ఎంత భోగమో అంత రోగం అన్నారు. ఇది తెలియకనా మన పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళయ్యా, వాళ్ళకి తెలియదా ధనం సంపాదించడం, భోగాలు అనుభవించడం. వాళ్ళకు తెలుసు ఈ భోగాల వల్ల మనిషి బానిసైపోయి వాటికి మనిషి అవస్థలు పాలవుతాడు. ఒక ప్రేమ, తల్లి తండ్రి అన్నయ్య అక్కయ్య అనేది ఇమోషనల్ ఏమీ లేకుండా మనిషి ఒక వెజిటబుల్గా మారుతాడు చివరికి. అందుకని డిప్రెషన్, డిప్రెషన్ అనే మాట విన్నారా మీరు ఎప్పుడన్నా ఇంతకుముందు? ఇప్పుడు ఎందుకు వింటున్నాం? ఇంట్లో ఒక నాథుడు లేరు మాట్లాడటానికి. వీళ్ళు ఇక్కడ ముసలివాళ్ళు, అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళు కష్టపడుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు లేవు, ఒక్క చైల్డ్, ఇంటికి ఒక బిడ్డ, ఎట్లా ఉంటారు? కనుక ఈ విద్యను పొందకుండా ఏది చదివినా కూడా వృధా అండి. ఇవన్నీ ఎట్లా అండి, కష్టం అండి అంటారు. కష్టం ఎందుకు అవుతాయి? మనల్ని మనం అపార్థం చేసుకున్నాం. మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన వేదాలని, మన యొక్క శాస్త్రాలని, పురాణాలని మనం అపార్థాలు చేసుకొని సరిగ్గా అర్థం చేసుకోకుండా వైదికమైనటువంటి సంస్కృతికి దూరం అయిపోయి పాశ్చాత్య భోగాలకి లాలసులైపోతే ఎవరికి నష్టం? బాధపడుతున్నాం, సమష్టిగా బాధపడుతున్నారు అందరు. కనుక మనం జీవిస్తున్నది నిజమైన జీవితం కాదని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అసలు ఓల్డేజ్ హోమ్లు ఏమిటి, లాఫింగ్ క్లబ్లు ఏమిటి, ఎందుకండి అవన్నీ? ఇవాళ ఏమిటి దినోత్సవం తెలుసా మీకు? ఏం దినోత్సవం? ముసలోళ్ళు. అచ్చ తెలుగులో చెప్తున్నాను. వయోదినం అంటే వయస్సు వెళ్ళిన వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ డే అండి ఇవాళ. అందరూ ఒక రోజుకి అట్లా అయ్యేవాళ్ళే. మనుషులు ఆ వయసులో వాళ్ళు పడుతున్నటువంటి మానసిక వ్యధని ఎవరు గ్రహించడం లేదు. పిల్లల్ని నువ్వు ఫ్యూచర్ కోసం పంపించావు కానీ నీ మానసిక వ్యధని అర్థం చేసుకునేటటువంటి స్థితిలో లేరు పిల్లలు ఆ ఎడ్యుకేషన్ వల్ల. కొడుకు ఏమనాలి, నేను నా తండ్రికి అవసరం, నా సేవ వాళ్ళకి అవసరం అని అంటే ఒక కొడుకు, అది బాగుందండి, మంచి మాట అంటారు మీరు. నేను అట్లా అనను. నా తల్లిదండ్రి నాకు కావాలండి అని అనాలి. నా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క స్పర్శ నా పిల్లలకు కావాలి అని అనాలి. కానీ నా సేవ నా తల్లిదండ్రులకు అవసరం, ఇది కొంచెం అడ్వాన్స్. అసలు చేయని వాడికంటే కూడా ఇప్పుడు చూడండి, ఆ చదువులు చదవడం వలన అందులో కొంచెం ఒక బెటర్ పర్సన్ అంటాడు అనుకోండి,
నా సేవ నా తల్లిదండ్రులకు అవసరం అని అనడం కూడా రాంగ్. అండర్స్టాండ్? మై పేరెంట్స్, నా తల్లిదండ్రుల యొక్క ప్రేమ, స్పర్శ, వాళ్ళ చూపు నాకు అవసరం, నా పిల్లలకు అవసరం అనాలి. అలా అంటే సంస్కారవంతుడు. అప్పుడు వాడికి సంస్కృతి ఉన్నట్లు, ఈ సంస్కృతి మీద ఒక అవగాహన ఉన్నట్టు, ఒక మనిషి తల్లి తండ్రి ప్రేమ, అమ్మమ్మ తాతయ్యల యొక్క స్పర్శ తగలనప్పుడు ఆ మనవడికి ఏమిటి ఉంటుంది చూడండి. కనుక తల్లిదండ్రులని చూసుకోవాలనే భావన, ఇటువంటివన్నీ లేనప్పుడు ఎన్ని సంపాదించి ఏం ప్రయోజనం? ఇంకా పక్షులు అవి నయమండి మనుషుల కంటే. పక్షులు నయం, అవి వదిలిపెట్టి వెళ్ళవు అంత తేలికగా. కనుక మనిషి ధనలాలసుడైతే ఎంత పతనం అవుతాడో, మానసికమైనటువంటి రుగ్మతలన్నీ రావడానికి కారణం అదే. కనుక ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాం చివరికి, ఈ జ్ఞానం పొందకపోతే ఏమవుతుంది, ఈ సంస్కృతి లేకపోతే ఏమవుతుందంటే మొదటికే మోసం వస్తుంది నాయన. అసలు మనిషిగా ఆనందంగా జీవించలేడు. చెప్తున్నారు చూడండి ఈ మంత్రంలో, బ్రహ్మతం పరాదాత్ అన్యత్ర ఆత్మనః బ్రహ్మవేద. ఎవరైతే ఈ బ్రాహ్మణ జాతి ఎవరైనా తిరస్కరిస్తే, బ్రాహ్మణ జాతిని తిరస్కరించాడనుకోండి ఒకడు, బ్రహ్మ ఆత్మనః అన్యత్ర బ్రహ్మవేద, నాకంటే ఈ బ్రాహ్మణ జాతి వేరు, ఇది వేరు అది వేరు అని చెప్పి తిరస్కరించడం అన్నమాట. అందరినీ తిరస్కరిస్తే బ్రహ్మతం పరాదాత్, ఆ బ్రహ్మ వీడిని, ఆ బ్రాహ్మణ జాతి వీడిని తిరస్కరిస్తుంది. నువ్వు దేన్నైతే తిరస్కరిస్తావో ఆ తిరస్కరింపబడినది నిన్ను తిరస్కరిస్తుంది. పరాదాత్ అంటే తిరస్కరించడం. ఎలా తిరస్కరిస్తుంది? నీకు మోక్షాన్ని ఇవ్వకుండా చేయడమే తిరస్కరించడం. నీకు శాంతి సుఖం, మోక్షం వలన కలిగేటటువంటి శాంతి సుఖం పొందకపోవడమే తిరస్కరించడం. నువ్వు ఎప్పుడైతే బ్రాహ్మణ జాతిని తిరస్కరిస్తావో, ఎస్పెషల్లీ తమిళనాడు, బ్రాహ్మణ జాతిని తిరస్కరించి పాపం అలసిపోతున్నారు వాళ్ళు. వాళ్ళని తిరస్కరించావనుకో నీకేమవుతుందంటే, వాళ్ళు తిరస్కరించడం కాదు, అక్కడ మోక్షం నిన్ను తిరస్కరిస్తుంది అని అర్థం. ఎందుకంటే నేను వేరు వాళ్ళు వేరు అన్నావు కదా, ద్వైతంలో పడిపోయినావు, అద్వైత జ్ఞానం నీకు రాదు. అద్వైత జ్ఞానం రాలేదంటే మోక్షం రాదు అని అర్థం. అలా చెప్పకుండా ఈయనేం చెప్తున్నారు, బ్రహ్మతం పరాదాత్, ఆ బ్రాహ్మణ జాతి నిన్ను తిరస్కరిస్తుంది. అంటే ఎవరిని వేరుగా చూడవాకు. ఏదో నేను బ్రాహ్మణ జాతి, వాళ్ళు వేరు నేను వేరు అని అనుకో. వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్, నాకు వాళ్ళంటే చాలా కోపం అని అనవాకు. అలా వేరు చేయకూడదు. వాట్ అబౌట్ క్షత్రం? క్షత్రియులు ఏమిటన్నారు? క్షత్రం తం పరాదాత్ అన్యత్ర ఆత్మనః క్షత్రం మీద. ఈ క్షత్రియ జాతిని కూడా, క్షత్రియులను కూడా వేరుగా చూశాడనుకో, వాడు క్షత్రియుడండి, క్షత్రియుడేమో వాడు బ్రాహ్మడండి అన్నాడు అనుకోండి. వైశ్యులు శూద్రులు వచ్చి వాడు బ్రాహ్మణుడండి, ఇట్లా అట్లా చూపిస్తే చాలు. వాళ్ళు వేరు మేము వేరు అని చూపిస్తే, వాళ్ళను వేరు చేసినప్పుడు వాళ్ళు నిన్ను వేరు చేస్తారు. ద్వైత బుద్ధి ఉంటుంది, అద్వైత జ్ఞానం రాదు, మోక్షం రాదు, సుఖం రాదు. అదే క్షత్రియుడు క్షత్రం తం పరాదాత్, క్షత్రియ జాతిని బ్రాహ్మణ జాతి కానీ వైశ్య జాతి కానీ శూద్ర జాతి కానీ వేరు చేసింది అనుకోండి, వాడు ఇట్లా చెయ్యి చూపిస్తే చాలు తప్పు. చెయ్యి చూపించామంటే తప్పు ఎవరి మీదైనా సరే. వాళ్ళు క్షత్రియ జాతి అంటే నేను క్షత్రియుని కాదు అని చెప్పామనుకో, వాళ్ళని వేరు చేసామనుకో, వాళ్ళు నిన్ను తిరస్కరిస్తారు. వాళ్ళు నిన్ను తిరస్కరించడం అంటే వాళ్ళు తిరస్కరించారు, నీ తిరస్కరణ భావమే నిన్ను మోక్షానికి అనర్హుణ్ణి చేస్తుంది అని అర్థం. ఇక్కడ అర్థమైందా? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా మానసికంగా కానీ కాయికంగా కానీ వాచికంగా కానీ తిరస్కరించావంటే నువ్వు తిరస్కరింపబడతావు. నీకు తిరస్కరించడం చేత అయితే అవతల వాళ్ళకి తిరస్కరించడం చేత కాదా? కనుక నువ్వు అవతల వాళ్ళు తిరస్కరించినప్పుడు నువ్వు నిందింపబడతావు కదా, ఆ నింద నీకు బాధ కలిగిస్తుంది కదా. ఇప్పుడు మనిషి దుఃఖానికి కారణం ఏమిటో అర్థమైందా? కుల అభిమానం, వర్ణ అభిమానం, జాతి అభిమానం, భాషా అభిమానం పెచ్చు పెరిగిపోతూ ఉంటే మనిషి
మనిషి ఎంత నరకాన్ని అనుభవిస్తాడో తెలుసా. కనుక ఎటువంటి అభిమానాలు పెరగకూడదు మనిషికి. మనిషిని అభిమానం కూడా పెరగకూడదు. అప్పుడు మనిషిని అంటే చి అది పక్షి, చి అంటాం, చీ చీ అంటాం చూడండి మిగతా జీవరాశుల్ని. అలా అనకూడదు. ఈ ప్రపంచంలో ఉన్న దేన్ని కూడా తిరస్కరించకూడదు. ఇదంతా కూడా భగవంతుడి సృష్టి. తిరస్కరించే అర్హత నీకెక్కడున్నది? ఇది నీదా ఈ సృష్టి? కనుక దేన్ని తిరస్కరించకూడదు. ఏది ఎలా ఉన్నదో దాన్ని అలాగే చూడు. ఏది ఎలా ఉంటే దాన్ని అలా చూడడం నేర్చుకోవాలి. అభిమానం అహంకారాల వల్ల అందరినీ తిరస్కరించడం మొదలు పెడతాం. మొదటి ఫుడ్ దగ్గర నుంచి, ఆహారం దగ్గర నుంచి తిరస్కరించడమే కదా. ఛీ ఇది బాగలేదు, అది బాగలేదు, వాడు బాగలేదు, వీడు బాగలేడు, వీళ్ళు తప్పు, వాళ్ళు తప్పు. భాషలను నిందించుకోవడం, కులాలను నిందించుకోవడం, మతాలను నిందించుకోవడం, మనుషులు నిందించుకోవడం, ఇంట్లో వాళ్ళు నిందించుకోవడం. ఇది ఒక మనిషి మానవత్వమా ఇది? అందుకని క్షత్రం తం పరాదాత్ అన్యత్ర ఆత్మనః క్షత్రం వేద. లోకాః తం పరాదుః. ఈ లోకాలను తిట్టడం, ఆ లోకంలో ఏముంది, లోకంలో ఏముంది అంటే అతల వితల పాతాళ లోకాలన్నింటినీ నిందించడం, పై లోకాలని పొగడడం, ఈ లోకం పర్వాలే అది అని చెప్పి నిందిస్తుంటారు కదా అందరినీ. మనిషికి తేలిగ్గా వచ్చేది ఏమిటో తెలుసా? తిరస్కరించడం, నిందించడం, తప్పులు చూడటం. దీనికి ఏం కష్టపడక్కర్లేదండి. దీనికి ఏం ట్రైనింగ్ అక్కర్లేదు, చక్కగా వచ్చేస్తుంది. కానీ ఒక మంచిని చూడాలంటే దానికి ట్రైనింగ్ కావాలి. లోకం తం లోకాన్ తం పరాదుః. ఎప్పుడైతే లోకాలను తనకంటే ఆత్మ కంటే వేరు అని ఎవడైతే చూస్తాడో, వేరుగా చూస్తాడో, లోకాలు ఇతన్ని తిరస్కరిస్తాయి మోక్షాన్ని ఇవ్వకుండా. ద్వైతంలో ఉన్నాడు అని అర్థం. ఇదంతా మొత్తం ఎసెన్స్ ఏంటంటే ద్వైతం అని అర్థం. ద్వైత భావన, డ్యుయాలిటీ అంటారు. ఇది వేరు అది వేరు, ఇది వేరు అది వేరు, నేను వేరు, వాడు వేరు, వీడు వేరు అనే భావన విపరీతంగా ఉన్న వాళ్ళకి అద్వైత జ్ఞానం రాదు. అంతేకాదు వేదాన్ దేవాన్ తం పరాదుః యో అన్యత్ర ఆత్మనః దేవాన్ వేద. అగ్నిదేవుడు వేరు, ఇంద్రుడు వేరు, వాయువు వేరు, వరుణదేవుడు వేరు, వాళ్ళందరూ వేరు, నేను వేరు. పూజలు చేస్తుంటాం కదా దేవతలకి. అదేంటి నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతు, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః నమః నమర్దయ. వేరు చేశావంటే నువ్వు వాళ్ళని, వాళ్ళు నిన్ను తిరస్కరిస్తారు. వాళ్ళు నిన్ను తిరస్కరించారంటే ద్వైతంలో ఉంటావు. అర్థమైందా? దేవాన్ తం పరాదుః యో అన్యత్ర ఆత్మనః. తర్వాత భూతాని తం పరాదుః. ఎవరైతే ఈ ఆకాశం వేరు, వాయువు వేరు, ఆకాశం వాయువుతోనే చేయబడిందే కదా ఈ శరీరం, ఎట్లా వేరవుతుంది? ఆయన వేరుగా చూస్తాడు. ఆకాశం వేరు, వాయువు వేరు, నీరు, అగ్ని, పంచభూతాలు వేరు, నేను వేరు అన్నావు అంటే వాళ్ళు నిన్ను తిరస్కరిస్తారు. ఆ పంచభూతాలు నిన్ను తిరస్కరిస్తాయంటే నీకు మోక్షం రాదని అర్థం. తర్వాత భూతాని తర్వాత సర్వం తం పరాదాత్. ఏదైనా సరే అన్నిటిని తిరస్కరిస్తే అన్నీ నిన్ను తిరస్కరిస్తాయి. అన్నీ నువ్వు ఎందుకు తిరస్కరిస్తావు? నీకంటే వేరుగా ద్వైత బుద్ధితో చూస్తావు. వాటిట్లో ఉన్నటువంటి లోపాలు చూడటం, వాటిట్లో ఉన్నటువంటి గొప్పతనం చూడటం, ఇట్లా వేరుగా చూడటం భావన ఉండకూడదు మనసు. వేరు భావన, వేర్పాటు వాదం. అచ్చం తెలుగులో చెప్పాలంటే వేర్పాటు వాదం, డివైడ్ అండ్ రూల్ పాలసీ అని చెప్పి. అసలు ఈ మాట అంతా ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ దగ్గర నుంచి మనకి. డివైడ్ అండ్ రూల్ పాలసీ. కొంతమందికి వాళ్ళు ఆనందంగా ఉంటే అవతల వాళ్ళ మధ్య పోట్లాడ పెడితే చాలు, వీడు ఆనందంగా ఉంటాడు. అవునా? చిన్నప్పుడు పంచతంత్రం కథలన్నీ చెప్పేవాడు ఇట్లాగే. రెండు ఎద్దుల మధ్య పోట్లాడబెట్టి నక్క ఆనందంగా చూస్తున్నది. అది అవి పాపం మంచిగానే ఉండేవి, ఇద్దరి మధ్య పోట్లాడబెట్టింది నక్క. అట్లాగే మనుషుల మధ్య పోట్లాడలు పెట్టడానికి కొంతమంది ఉంటారు రెడీగా. వాళ్ళకి తొందరగా వీళ్ళు బానిసలు అయిపోతారు. వీళ్ళన్నా పోట్లాడ పెడతారు, వాళ్ళన్నా పెట్టించుకుంటారు. ఏదో ఒక విధంగా తగువులాటలు, తగువులు పెట్టడం, ఇవన్నీ కూడా మనిషి దేనికంటే
తనను సుఖంగా ఉండలేడు, అవతల వాళ్ళు సుఖంగా ఉండరు. అందుకని ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలను తిరస్కరించడం, వాళ్ళ యొక్క లోపాలు చూడటం, ఇవన్నీ తగ్గించుకుంటే మనం శాంతంగా ఉండగలుగుతాం. లేకపోతే మన శాంతి పోతుంది. మన శాంతి మనశ్శాంతి. బాగుంది వర్డ్. మనశ్శాంతి ఈజ్ మన శాంతి. మన శాంతి మనశ్శాంతి పోతుంది అంటారు. సర్వం వేద. కనుక ఏం చేయాలి ఇప్పుడు? ఇదం బ్రహ్మ, ఇదం క్షత్రం, ఇదం ఇమే లోకాహ. ఇది చూసేదంతా కూడా ఏమిటన్నారు? బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి, లోకాలు, ఇమే దేవాహ, ఈ దేవతలు, ఇవన్నీ భూతాలు, ఇవన్నీ కూడా ఇదం సర్వం ఏమిటిప్పుడు? యత్ అయం ఆత్మ. అన్ని ఆత్మే ఈ రూపాల్లో కనపడుతోంది. ఈ రిజర్వేషన్లు ఏంటి, బీసీలు ఏమిటి, ఎస్సీలు ఏమిటి, ఫార్వర్డ్ క్యాస్ట్ ఏమిటి, అసలు ఇవన్నీ పైత్యం ముదిరిపోతుందని అర్థం. మనకి కాలిలో ఉన్న పైత్యం తలకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు వాడు? ముదిరిపోయిందని అర్థం. వీడంతా ట్రీట్ చేయడానికి కష్టం అండి అన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని పట్టుకోవాలి. అప్పుడు ఇంకా ఎవరైతే వాళ్ళు వేరనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా తిరస్కార భావమే ఉంటుంది. కనుక వాళ్ళు మోక్షాన్ని పొందరు. ఎవరైతే ఇది మొత్తం కూడా ఆత్మే, బ్రాహ్మణ జాతి ఆత్మస్వరూపమే, క్షత్రియ జాతి ఆత్మస్వరూపమే, శూద్ర జాతి ఆత్మస్వరూపమే, వైశ్య జాతి ఆత్మస్వరూపమే, లోకాలు ఆత్మస్వరూపమే, అన్ని ఆత్మస్వరూపమే, దేవతలు కూడా ఆత్మస్వరూపమే. ఏది ఆత్మస్వరూపం కాదు? అసలు ఆత్మస్వరూపం కాకుండా వేరే ఏమున్నదండి? ఉన్నది ఆత్మస్వరూపమే ఉన్నది, మిగతా ఏం లేదు. అసలు రెండోది లేనే లేదు. ఉన్నది కదండి. ఉన్నదని నీకు కనపడుతుంది, భ్రమ అని అర్థం, క్యాటరాక్ట్ అని అర్థం, అజ్ఞానం. కనుక లేదు అన్నాడు. ఎంత ఏమున్నది ఇప్పుడు? సర్వం ఆత్మమయం. నేను ఆత్మని కనుక, ఆత్మ ప్రియం కనుక నాకు అంతా ఆత్మే అయినప్పుడు అన్నీ ప్రియమే. చూసారా? అది ఈక్వేషన్. ఈ యొక్క మంత్రానికి ప్రీవియస్ మంత్రానికి ఏంటి కనెక్షన్? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ తనకు తాను తన్ను ప్రేమించుకుంటాడు మనిషి. ఇప్పుడు అంత ఆత్మే అవడం వలన సర్వం ఆత్మమయం ప్రేమమయం. ప్రేమ నిండిపోతుంది, ప్రేమతో నిండిపోతాడు మనిషికి. ఇంకా అప్పుడు అంతా తానే కనుక ఇంకేముండదు, అస్సలు దిగులు చింత లేదు అస్సలు. అంతా నేనే కదా, ఎక్కడ చూసుకున్నా నేనే. నేను లేక నువ్వు లేవు, నువ్వు లేక నేను లేను, నేనే నువ్వు, నువ్వే నేను, ఈ జగమే లేదు, ఆత్మే అంతా. అందుకనే సదాశివ బ్రహ్మేంద్రుల వారు సర్వం బ్రహ్మమయం, రేరే సర్వం బ్రహ్మమయం అని రాశారు. ఆత్మమయం అన్నా బ్రహ్మమయం అన్నా ఒక్కటే. సరే, మైత్రేయి ఈ ఆత్మని ఎట్లా తెలుసుకోవాలో తెలుసా? కంటికి కనపడదు. ఎలా తెలుసుకోవాలంటే కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. ఈ సృష్టి మొత్తానికి కారణమని ఆ ఆత్మని తెలుసుకోను. ఎలాగైతే ఒక ఢంకా వాయించేటప్పుడు ఒక కట్టె తీసుకొని ఢంకా వాయిస్తుంటే శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం వస్తుంది, రకరకాల శబ్దాలు వస్తాయి. ఆ శబ్దం విశేష శబ్దాలు అంటారు. ఒక సామాన్య శబ్దం, సామాన్య శబ్దం, విశేష శబ్దం. ఇప్పుడు సంగీతం పాడేటప్పుడు నాదస్వరం వాయించేటప్పుడు సామాన్య స్వరం ఒకటి ఉంటుంది, దాని మీద రాగాలు మారుతూ ఉంటాయి. సరిగమ పదని సామాన్య స్వరాలు. ఆ నాదస్వరం అనేటువంటిది ఒక సామాన్యంగా ఉంటుంది. కానీ హిందోళ రాగం, తర్వాత శ్రీరంజని రాగం, రకరకాల రాగాలు పాడుతూ ఉంటాడు. కానీ బేసిక్గా సామాన్య రాగం ఉంటూనే ఉంటుంది. ఆ ఉదాహరణలు ఇస్తున్నారు. శంఖ శబ్దం, వీణా శబ్దం, దుందువి శబ్దం. కనుక సృష్టి స్థితి కారణం అన్నమాట. ఇప్పుడు బంగారం ఉంటేనే కదా ఆభరణం ఉంటుంది, గాజు ఉంటుంది, గొలుసులు ఇవన్నీ కూడా ఉంటే కదా. విశేషాలన్నీ కూడా విశేష అనుభవం రావాలి అంటే సామాన్య అనుభవం ఉండాలి. బంగారం ఉంటేనే సామాన్య అనుభవం, అది ఎక్స్పీరియన్స్.
విశేష అనుభవం అంటే ఏమిటి? చైన్ ఎక్స్పీరియన్స్, బ్యాంగిల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కార్యాలు. ఈ విశేషం అన్నీ కార్యాలు. ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు దాని వెనకాల సామాన్యంగా జనరల్గా అన్ని ఆభరణాల్లో ఉన్నదేమిటి? బంగారం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక దుందుభి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, చదువుతాం. తర్వాత పేజీ. సయతా దుందుభేః హన్యమానస్య న బాహ్యాత్ శబ్దాత్ శక్నుయాత్ గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభ్ ఆఘాతస్య వా శబ్దో గృహీతః. ఖ్యాలాగా కనపడుతోంది. దుందుభ్యాఘాతస్య భ్యాఘాతస్య సయదా దుందుభేః. ఆత్మ సర్వకారణత్వాత్ ఆత్మ సర్వం అని చెప్పడం కోసం ఆత్మ సృష్టి స్థితి లయ కారణం అని చెప్పాలి. ఇప్పుడు మనం ఆత్మ కదండి అంతా కూడా ఉన్నదని చెప్పారు. ఇప్పుడు యదయమాత్మ అని చెప్పారు. సర్వం యదయమాత్మ అన్నారు. ఎట్లా ఉంది ఆత్మ అంటే సృష్టికి కారణంగా, స్థితికి కారణంగా, లయకు కారణంగా ఉన్నది అని అర్థం. సృష్టి స్థితి లయకు కారణం. ఇప్పుడు 7, 8, 9 మంత్రాలలో ఆత్మ స్థితి కారణం అని చెప్తున్నారు. యుక్తితో చెప్తున్నారు, లాజిక్గా చెప్తున్నారు, చక్కటి ఉదాహరణలతో చెప్తున్నారన్నమాట. యథా దుందుభేః. దుందుభి యొక్క నగారా అంటారు, మనకు తెలుగులో రాశారు ఇక్కడ నగారా. రాజుగారి రాజ్యంలో నగారా వాయిస్తారన్నమాట. ఓ రాజుగారు వస్తున్నారని డమ్మడమ్మడమ్మడమ్మ వాయిస్తారు, చూసారా? అది నగారా అంటారు. దండోరా వేసేటప్పుడు కర్రతో కొడుతుంటారు దాని మీద. అట్లా వాయించేటప్పుడు దాని నుంచి రకరకాలైన శబ్దాలు వస్తాయి, వివిధమైనటువంటి శబ్దాలు. దుందుభేః హన్యమానస్య అంటే దాన్ని కొట్టినప్పుడు న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ. వేరే శబ్దాలన్నీ వినలేవు, వేరే వేరే శబ్దాలు. నగార అనేది సామాన్య స్వరం, దానికంటే భిన్నంగా ఏది మనం గుర్తించలేం. న శక్నుయాత్. కనుక ప్రత్యేక స్వరాలన్నీ కూడా అది వాయించేటప్పుడు రకరకాల శబ్దాలు వస్తాయి. వాయించేటప్పుడు ఆ ప్రత్యేక స్వరాలన్నీ కూడా ఆ నగారా యొక్క సామాన్య స్వరంలో నుంచి వస్తున్నవే అని చెప్తున్నారు. ఈ అది స్థితి కారణం అని చెప్తున్నారు. ఇప్పుడు సామాన్య అనుభవ, విశేష అనుభవ. విశేష అనుభవం రావాలంటే సామాన్య అనుభవం ఉంటేనే విశేష అనుభవం వస్తుందని. ఇది ఇంకా చక్కగా మనం వచ్చే వారం చూస్తాం వివరంగా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.